దేవుడా, మీరు నాది నా భర్తది కళ్ళైతే తీసుకున్నారు గాని ఇలాంటి సంస్కారవంతమైన పిల్లల్నిచ్చి మా జీవితాన్ని ధన్యం చేశారు స్వామి. ఇలానే మా మీద ఎప్పుడు దయ చూపించు స్వామి. అందరూ నాతో కలిసి చెప్పండి, ఓం నమః శివాయ. అందరూ కలిసి లలితతో పాటు భజన చేస్తారు. ఆ తర్వాత సుమిత్ తన అమ్మ చేయి పట్టుకుంటాడు, అమిత్ తన నాన్న చేయి పట్టుకుంటాడు. ఆ తర్వాత ఇద్దరు తమ తల్లిదండ్రులను డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెడతారు. అమ్మా చెప్పు, ఈరోజు నేను ఏం చేశాను? మంచి వాసన అయితే వస్తుంది. ఆలూ పరోటా చేసావా నాన్న? అద్భుతం నాన్నగారు, మీకు ప్రతిసారి ఎలా తెలిసిపోతుంది? నాకు దేవుడు కళ్ళునైతే ఇవ్వలేదు గాని ముక్కు మాత్రం భలే పనిచేస్తుంది. విన్నరా ఇద్దరు? ఎలాంటి తప్పు చెయ్యకూడదు, లేదంటే ముసలోడు కనిపెట్టేస్తాడు. కిషోరీలాల్ మాట విన్నాక ఇద్దరు కొడుకులు నవ్వడం మొదలు పెడతారు. ఈ కథ లలిత మరియు కిషోర్లాల్ది. వారికి ఇద్దరు కుమారులు. పెద్ద కొడుకు అమిత్, చిన్న కొడుకు సుమిత్. అమిత్ సుమిత్ చిన్నగా ఉన్నప్పుడే ఒక యాక్సిడెంట్లో వాళ్ళ తల్లిదండ్రుల కళ్ళు పోయాయి. అప్పటి నుండి సుమిత్, అమిత్ ఇద్దరు ఇంటి బాధ్యతలన్నీ తన భుజాన వేసుకున్నారు. అయితే ఒకరోజు, చాలు నాన్న, ఇంకెంతసేపని అలా కాలు పడుతూ కూర్చుంటావు? ముందిది చెప్పు, హాయిగా ఉన్నదా లేదా? ఆ నాన్న, చాలా హాయిగా ఉంది. దేవుడి దయ వల్ల నీకు చాలా అందమైన మరియు మంచి అమ్మాయి దొరుకుతుంది. స్వయంగా నేనే నీకోసం అలాంటి అమ్మాయిని వెతుకుతాను. లలిత మాటలు విని సుమిత్ చాలా సైలెంట్ అయిపోయాడు. అప్పుడు లలిత అడిగింది, అరే బాబు, ఏమైంది నాన్న, ఎందుకంత సైలెంట్ అయిపోయావు? అమ్మా అది నేను మీకు ఒకటి చెప్పాలి. చెప్పు నాన్నా. అమ్మా అది మా ఆఫీస్లో ఒక అమ్మాయి ఉంది. మేమిద్దరం ఒకరినొకరు ఇష్టపడుతున్నాం. అవునా? ఏం పేరు తంది? అమ్మా తన పేరు జీనత్. ముస్లిమా తను? అవునమ్మా, తను ముస్లిమే. కానీ వాళ్ళింట్లో ఎవరికి అభ్యంతరం లేదు. అందంతో పాటు సంస్కారవంతురాలమ్మా. ఇలా వింటూనే సుమిత్ దగ్గర నుంచి కాలు లాగేసింది. ఆమె కోపంతో ఇలా అంది, ఇలాంటి సంస్కారాలన్నా నీకిచ్చాను? ఒక ముస్లిం అమ్మాయిని ఇంటి కోడల కింద చేద్దాం అనుకుంటున్నావా? పండితులింట్లో ఒక ముస్లిం కోడల్ని తీసుకొద్దామని అనుకుంటున్నావా? కాదు కాదు కూడదు కాదు. ఆ అమ్మాయి ఇంటి కోడలు అవడానికి వీల్లేదు. అమ్మా, ఆ అమ్మాయి చాలా మంచిది, మీకు బాగా సేవ చేస్తుంది. అరే గంగలో పోని అలాంటి సేవ. మర్యాదగా విను, మేం చూసిన అమ్మాయితోనే నీ పెళ్ళి అవుతుంది, గుర్తుపెట్టుకో. అమ్మా, నేను జీనత్కి ఒట్టేశాను. సరే అయితే ఇప్పుడే ఇంటి నుంచి వెళ్ళిపో నువ్వు. ఇప్పటికిప్పుడే. నాకు ఒకే కొడుకు ఉన్నాడని నేను అనుకుంటానింకా. వాడు కూడా అలా చేస్తే వాడిని కూడా ఇంట్లోంచి పంపించేస్తాను. ముసలివాళ్ళం ఎలవోలా ఉండిపోతాం. సుమిత్ ఇక వెనకడుగు వేయలేడు. కానీ లలిత మరియు కిషోరీలాల్ అతన్ని బయటికి నెట్టేశారు. సుమిత్ కళ్ళలో నీళ్లు పెట్టుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. లలిత మరియు కిషోరీలాల్ కూడా సుమిత్ వెళ్ళిపోయిన అడుగులు విని ఏడుపు మొదలుపెట్టారు. చిన్నవాడు అమిత్ చాలా చెప్పడానికి ట్రై చేశాడు, కానీ ఆమె వినలేదు. సుమిత్ చాలా రోజులు ఫ్రెండ్తో ఉన్నాడు. మరియు ఒకరోజు జీనత్ని పెళ్లి చేసుకున్నాడు. మరియు ఆ ఇంటిని వదిలేసి ఒక రూము అద్దెకి తీసుకున్నాడు. అతను రోజూ ఉదయం డాబా మీదకి వెళ్ళి తన తమ్ముడు అమ్మనాన్ని చూసుకునేవాడు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. లలిత అమిత్ పెళ్లి చేసేసింది. లలిత అమిత్ పెళ్లి ఎవరితో అయితే చేసిందో ఆమె చాలా డబ్బున్న అమ్మాయి. దానికి తోడు చాలా పొగరు మరియు తిక్కమ్మాయి. కాలం గడిచింది. మరి ఒకరోజు, అత్తయ్య ఎక్కడున్నారు? ఎక్కడున్నాను కాజల్. ఏమైంది? అత్తయ్య, మీరు నాన్నమ్మ అవ్వబోతున్నారు. నేను నెల తప్పాను. అరే వా, తండ్రి శివయ్య, నీకు చాలా కృతజ్ఞతలు. ఈ గుడ్డిదాని జీవితంలో వెలుగుని నింపావు. కాజల్, నువ్వు చాలా చాలా సంతోషకరమైన వార్తనిచ్చావు. లలిత చిన్న కొడుకు అమిత్ వాళ్ళ ఆవిడ గర్భవతి. ఈ మాట వింటూనే లలిత చాలా ఆనందించింది. ఆ రోజు సాయంత్రం లలిత పక్కింటావిడ చెప్పింది పెద్ద కోడలు కూడా 1 నెల క్రితం నెల తప్పిందని. కాని జీనత్ విషయం విని లలిత అసలు స్పందించలేదు. అలా 2-3 నెలలు గడిచాయి. మరి ఒకరోజు, అత్తయ్య, నేను అనుకుంటున్నాను మా పుట్టింటికి వెళ్ళిపోదామని. బాబుతోటే మళ్ళీ ఇక్కడికి వస్తాను. ఎందుకు? మమ్మల్ని నమ్ము కాజల్, మేము నిన్ను చాలా బాగా చూసుకుంటాము. లలిత కాజల్ని చాలా నచ్చచెప్పడానికి చూసింది. కాని తను వాళ్ళ నాన్న దగ్గరికే వెళ్తానంది. తన బాబు అత్తగారింట్లో పుట్టడం ఆమెకేమాత్రం ఇష్టం లేదు. మరి ఇంకో విషయం ఏంటంటే, ఆమెకు ఇంటి పని చేయడం ఇష్టం లేదు. అమిత్ కూడా తన మాట వినమని నచ్చజెప్పి చూశాడు, కానీ ఆమె వినలేదు. ఇంకోవైపు సుమిత్ జీనత్ని చాలా బాగా చూసుకుంటున్నాడు. ఒకరోజు జీనత్ పైన బట్టలు ఆరబెడుతుంటే తను ఆ ఇంటివైపు చూసింది. అక్కడ అమిత్ బట్టలు ఆరబెడుతున్నాడు మరియు లలిత ఇల్లు తుడుస్తుంది. కానీ పాపం ఆవిడ చెత్తలేని దగ్గరే తుడుస్తున్నారు.
ఇది చూసి ఆమె అత్తగారింటి వైపు నడుస్తూ ఏదో ఆలోచన వచ్చి ఆగిపోయింది. వెంటనే ఆమెకు లలిత గుర్తొచ్చింది. అక్కడికి వెళ్ళడం వల్ల ఆమె కోప్పడుతుంది. జీనత్ ఇంటికి తిరిగి వచ్చింది గాని తన ధ్యాసంతా అత్తగారింటి వైపే ఉన్నది. ఆ రాత్రే మీకు తెలుసా, మీ తమ్ముడు అమిత్ వాళ్ళ భార్య కూడా గర్భవతి అని. చాలా మంచిది, కానీ ఆమె పుట్టింటికి వెళ్ళిపోయింది. బిడ్డతోనే తిరిగి వస్తుందని విన్నాను. అవునా? అమిత్ అన్ని ఇంట్లో పనులన్నీ చేసుకుంటున్నారు. ఈరోజు అత్తయ్యను కూడా పనిచేయడం నేను చూశాను. ఇది వినగానే సుమిత్కి బాధ అనిపించి ఏడవడం మొదలుపెట్టాడు. జీనత్కి ఇదంతా అర్థమైంది. మరుసటి రోజు అమిత్ లేచి చూసేసరికి వరండా అంతా తుడిచి ముగ్గులు పెట్టుంది. అది కాక పైకి చూస్తే ఎవరో బట్టలన్నీ ఉతికి ఆరబెట్టినట్లున్నాయి. అమిత్ చాలా ఆశ్చర్యపోయాడు. అక్కడి నుంచి వంటగదిలోకి వెళ్ళి చూస్తే మధ్యాహ్నం భోజనం అంతా కూడా వండి ఉంది. అమ్మా, మీకు ఎన్నిసార్లు చెప్పాను ఇంట్లో పనంతా చేయొద్దని? అదే ఇంట్లో పనంతా చేసావు. గిన్నెలు తోము, బట్టలు ఆరబెట్టావు, ఒక పూట వంట కూడా చేసి పెట్టావు. అర్థమైందా అమ్మా? ఇలా అని అమిత్ ఆఫీస్కు వెళ్ళిపోయాడు. కానీ లలిత ఆలోచనలో పడింది. ఇదంతా ఎలా జరిగిందో ఆమెకి ఏమాత్రం అర్థం కాలేదు. మరుసటి రోజు త్వరగా లేచి లలిత అక్కడే దాక్కుని చూసింది. కొంతసేపటికి ఆమెకు గిన్నెల శబ్దం వినిపించింది. అక్కడి నుండి శబ్దం వచ్చినందున ఆమె వంటగదిలోకి వెళ్లి వంట చేస్తున్న మనిషిని పట్టుకుంది. నువ్వు జీనత్వి కదా? ఇది వినగానే జీనత్ చాలా గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. లలిత ఆమె కన్నీళ్లు తుడిచి వెంటనే గట్టిగా హత్తుకుంది. అప్పుడే లలిత జీనత్ పొట్టను తాకింది. లలిత కళ్ళలో కూడా నీళ్లు తిరిగాయి. అంతే, ఇక్కడే అన్ని కంప్లైంట్లు పక్కన పెట్టి లలిత సుమిత్ జీనత్ను చేరదీసింది. అవును, అదే తన పేరు. ఆ పేరు తనకి ఎందుకు వచ్చింది, ఎవరు పెట్టారు అనేది ఎవ్వరికీ తెలీదు. కొంతమంది తనకి ఆ పేరు తన రంగు కారణంగా పెట్టారని, ఎందుకంటే తన రంగు కూడా అచ్చం తన పేరులాగే నలుపు. తన తల్లిదండ్రుల సంగతి ఏమీ తెలీదు, ఎందుకంటే తను చాలా కాలం క్రితం కూరగాయలమ్మే మీనాకి రాత్రి ఇంటికి వెళ్లే దారిలో ఏడుస్తూ కనపడింది. అయ్యయ్యో, ఎవరో చిన్నపిల్లల ఏడుపులా ఉంది. కానీ ఈ ఏడుపు ఎక్కడి నుండి వస్తుంది? అప్పుడే తన దృష్టి ఒక ముళ్ళ కంప మీద పడింది. అది చూసి తను వణికిపోయింది. ముళ్ళ పొదల్లో చిక్కుకున్న ఒక అమాయకపు చిన్నారిని చూసింది. తన శరీరం పూర్తిగా దెబ్బలతో, రక్తంతో ఉంది. ఓ దేవుడా, ఎవరు ఈ చిన్నారిని ఈ ముళ్ళ పొదల్లో పడేశారు? ఎవరై ఉంటారు? మీనా చాలా జాగ్రత్తగా ఆ చిన్నారిని ముళ్ళ పొదల నుండి బయటికి తీస్తుంది. ఆ క్రమంలో మీనాకి కూడా ముళ్ళు గుచ్చుకుని రక్తం కారుతూ ఉంటది. కానీ తను ఏవీ పట్టించుకోదు. చిన్నారిని బయటికి తీసింది. ఓహో, ఓ భగవంతుడా, ఎలాంటి ప్రపంచం ఇది! ఒక చిన్నారికి ఇంత అన్యాయం ఎలా చేయగలరు? అప్పుడు గాయపడిన చిన్నారిని మీనా ఆస్పత్రికి తీసుకుని వెళ్తుంది. డాక్టర్లకు కూడా ఆ పాప పరిస్థితి చూసి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అరే, ఎక్కడ దొరికింది నీకు ఈ పాప? తన పరిస్థితి అస్సలు బాగోలేదు. ఈ పాపని వెంటనే అడ్మిట్ చేయాల్సి ఉంటుంది. డాక్టర్ల 2 రోజుల కష్టం మరియు మీనా ప్రార్థనలతో ఆ చిన్నారికి నయమవుతుంది. మీనా భర్త కొన్ని సంవత్సరాల క్రితం మరణించాడు. తనకి పిల్లలు కూడా లేరు. అందుకే తను ఆ చిన్నారిని దత్తత తీసుకుంటుంది. మీనా ప్రేమతో ఆ పాపకి చంద్రి అని పేరు పెట్టింది. కానీ జనాలు తనని కాళీ అని పిలిచేవారు. ఆ తర్వాత కాళీ అన్న పేరే ఆమెకి ఉండిపోయింది. కాళీ మీనా ఇంట్లోనే పెరుగుతుంది. కాలం మెల్లగా గడిచిపోయింది. కాళీకి ఇప్పుడు 4 సంవత్సరాలు. చంద్రి, ఓ చంద్రి! అమ్మా, నువ్వు నన్ను చంద్రి అని ఎందుకు పిలుస్తావు? అందరూ నన్ను కాళీ అని పిలుస్తుంటే నువ్వు కూడా కాళీ అనే పిలువమ్మా. నల్ల రంగు కాళీమాతకి నిదర్శనం కదా అమ్మా. సరేనమ్మా, నేను కూడా నిన్ను కాళీ అనే పిలుస్తాను. మీనా లాగానే కాళీ స్వభావం కూడా చాలా మంచిది. ఎవరైనా బాధపడితే అస్సలు తట్టుకోలేదు. అది మనుషులైనా, జంతువులైనా, పశువులైనా, పక్షులైనా. మీనా ఆరోగ్యం ఆ రోజు అస్సలు బాగోలేదు. అందుకే కాళీనే కూరగాయలు అమ్మేందుకు వెళ్తుంది. కూరగాయలమ్మా, కూరగాయలు, తాజా తాజా కూరగాయలు, పచ్చని కూరగాయలు, కాకరకాయలు, బెండకాయలు, టమాటాలు, వంకాయలు, పచ్చిమిరపకాయలు. ఉదయం నుండి తను చాలా కూరగాయలు అమ్మేస్తుంది. ఆ రోజు తను 500 రూపాయలు సంపాదిస్తుంది. తను ఆనందంగా ఇంటికి వెళ్తుంది. అప్పుడు ఒక కసాయివాడు ఒక మేకపిల్లని బలవంతంగా లాక్కుని వెళ్లడం చూస్తుంది. పాపం మేకపిల్ల ఒకటే అరుస్తూ ఉంటుంది. కాళీకి దానిపై చాలా జాలి కలుగుతుంది. అప్పుడు అతని దగ్గరికి వెళ్లి,
అన్నా చూడండి పాపం, అది నొప్పితో ఎలా విలవిల్లాడుతుందో. మీరు ఈ మేకపిల్లని లాక్కుంటూ ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? ఎక్కడికి తీసుకువెళ్తున్నానా? అదేం ప్రశ్న? కసాయి వాణ్ణి చంపడానికి తీసుకుని వెళ్తున్నాను. చంపడానికా? అన్నా వదిలిపెట్టేయండి. అరే పిచ్చిదానివా ఏంటి? దీన్ని నేను వదిలేయాలా? దీంతోనే నా ఇల్లు గడుస్తుంది. దీని మాంసం అమ్మితేనే కదా నాకు డబ్బులు వస్తాయి. అన్నా ఆ డబ్బులు నేనిస్తాను. ఎంత ఇవ్వాల్సి ఉంటుందన్నా? 600 రూపాయలు. మొత్తం డబ్బులు ఇచ్చి దీన్ని తీసుకువెళ్ళు. కసాయివాడు మాటలు విని కాళీ ఆలోచనలో పడుతుంది. ఎందుకంటే తన దగ్గర కేవలం 500 మాత్రమే ఉన్నాయి. అన్నా నా దగ్గర 500 మాత్రమే ఉన్నాయి, కానీ నా దగ్గర కొన్ని కూరగాయలు మిగిలిన్నాయి. మీరు వీటిని తీసుకుని ఆ మేకపిల్లను ఇచ్చేయండి. కసాయివాడు మొదట నిరాకరించాడు, కానీ కాళీ చాలా బ్రతిమలాడగా ఒప్పుకుంటాడు. కసాయివాడు ఆ డబ్బులు మరియు కూరగాయలు తీసుకుని వెళ్ళిపోతాడు. అతను వెళ్ళాక ఆ మేకపిల్ల తన అమ్మలాగా కాళీని ప్రేమగా హత్తుకుంది. మేకపిల్ల, ఆ కసాయివాడు వెళ్ళిపోయాడు, నువ్వు భయపడకు. కాళీ మేకను తీసుకుని ఇంటికి వచ్చి మీనాకి జరిగిందంతా వివరిస్తుంది. అమ్మా, నేను మంచి పని చేశాను కదా, నువ్వు కోపగించుకోవుగా? అరే నేనెందుకు కోపగించుకుంటానమ్మా? నువ్వు చాలా మంచి పని చేశావు. ప్రాణాలు కాపాడడం కంటే పెద్ద పుణ్యం ఇంకేమీ ఉండదమ్మా. కాలం గడుస్తూ ఉంది. కాళీకి ఇప్పుడు 19 ఏళ్లు వచ్చాయి. మీనా ఎల్లప్పుడూ తన పెళ్లి గురించి చింతిస్తూ ఉండేది. కానీ తన నల్లరంగు కారణంగా ఎవ్వరూ తనని ఇష్టపడేవారు కాదు. మీ అమ్మాయి స్వభావం మంచిదే, తను వేలల్లో ఒక్కటే ఉండొచ్చని ఒప్పుకుంటాను. కానీ పెళ్లి మండపంలో అందరూ తన స్వభావాన్ని కాదు, రంగుని చూస్తారు. మాకు ఇలాంటి నల్లరంగు అమ్మాయి అస్సలే వద్దు, అందరూ నవ్వుతారు. మీనా వయసు కూడా పెరుగుతూ ఉంది, ఇంకా తల్లి భయం కూడా. ఆ చింత వలన తను చాలా అనారోగ్యం పాలైంది. తను రోజంతా కాళీ గురించే ఆలోచిస్తూ ఉండేది. అమ్మా, నువ్వు మందులేసుకో. నువ్వు మందులు వేసుకోకపోతే ఎలా తగ్గుతుందమ్మా? కాళీ, నా జబ్బు మందులతో కాదు, నిన్ను పెళ్లి కూతురుగా చూస్తే బాగవుతుందమ్మా. తన కూతురికి ఏం తక్కువ అనేది మీనాకి అసలు అర్థం కాదు. తను చాలా కష్టపడుతుంది. తన మనసు వెన్నలాంటిది. వేరే వాళ్ళ బాధను కూడా పట్టించుకుంటుంది. కానీ కేవలం తన రంగు వల్ల ఎవ్వరూ తనని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడరు. ఒకరోజు కాళీ కూరగాయలమ్మి ఎప్పటిలాగానే ఇంటికి తిరిగి వెళ్తూ ఉంటుంది. అప్పుడే అక్కడ ఒక బ్రిడ్జ్ మీద ఒక యువకుడు నించుని ఉండడం చూస్తుంది. అతను నదిలో దూకపోతాడు. అరే, ఈ అబ్బాయి నదిలో దూకుతున్నాడు అనుకుంటా. సార్ సార్ అలా చేయకండి సార్. కాళీ అరుస్తూ ఆ అబ్బాయి వైపు పరిగెడుతుంది. కానీ ఆలోపే అతను నదిలోకి దూకేస్తాడు. కాళీ కూడా ఆ అబ్బాయితో పాటు దూకేసి అతన్ని కాపాడి ఒడ్డుకు తీసుకొస్తుంది. కానీ ఆదిత్య అనే ఆ అబ్బాయికి తను ప్రాణాలు కాపాడడం అస్సలిష్టం లేదు. తిరిగి కోపంతో, అరే అరే ఎందుకు నన్ను కాపాడావు? నేను చచ్చిపోదామనుకున్నాను. సార్, జీవితం ఒక్కసారే వస్తుంది, దాన్ని ఇలా ముగించకూడదు. నీకు తెలుసా, అసలు నీకు తెలుసా నేను ఎందుకు చావాలనుకున్నాను? లేదు సార్, నాకెలా తెలుస్తుంది? బిజినెస్లో నేను కోట్లు నష్టపోయాను. కోట్లు. అంత నాశనం అయిపోయింది. అయితే మీరు చనిపోతే బిజినెస్లో లాభాలు వస్తాయా? సరే సార్, మీరు చనిపోతే మీ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా అది? అందరూ ఎంత కష్టపడి ప్రేమతో వాళ్ళ పిల్లల్ని పెంచుతారో మీకు తెలుసా? ఆదిత్య కాళీ మాటలు శ్రద్ధగా వింటూ ఉంటాడు. సార్, జీవితంలో కష్టాలు సుఖాలు వస్తూనే ఉంటాయి. ఎప్పుడైనా పడిపోతే మళ్ళీ లేవాలి. కానీ పడిపోయాక లేచే ప్రయత్నం చేయకపోతే జీవితంలో మజా ఎలా వస్తుంది మరి? మీకు తెలుసా, నా చిన్నప్పుడు నేను మా అమ్మకి ముళ్ళ పొదల్లో దొరికాను. నా తల్లిదండ్రులు నాతో ఎందుకలా చేశారో నాకు తెలీదు. కానీ నన్ను పెంచిన అమ్మ నన్ను కాపాడి తీసుకొచ్చింది. తను అనుకుంటే నన్ను అలానే వదిలేసి ఉండొచ్చు. ఆ పరిస్థితిలో నేను చనిపోయి ఉండొచ్చు కూడా. కానీ నన్ను అమ్మ కాపాడింది. తను ప్రతిరోజు ఒకటే చెప్తుంది, జీవితం గెలిచే ప్రయాణం కానీ ఓడిపోయేది కాదని. చూడు, నేను నీలాగా కూరగాయలు అమ్ముకునేవాణ్ణి కాదు. కోట్లల్లో ఉంటాయి నా వ్యాపారాలు. అవి రాత్రికి రాత్రే సాల్వ్ అయ్యే ప్రాబ్లమ్స్ కావు. కొన్ని సంవత్సరాలు పడతాయి నాకు. అయినా ఏం జరుగుతుందో తెలీదు. అంటే ఆట మొదలు పెట్టకుండానే ఓటమిని ఒప్పుకుంటున్నారా? ముందు ఆడి చూడండి, ఆ తర్వాత ఏం జరుగుతుందో. కాళీ మాటలు ఆదిత్యపై మ్యాజిక్లా పనిచేస్తాయి. అతను ఇంటికి తిరిగి వెళ్ళి అతను శ్రద్ధగా తన బిజినెస్ని సరిచేయడానికి ప్రయత్నిస్తాడు. అతనికి మెల్లమెల్లగా ఎక్కడ తప్పు జరుగుతుందో అర్థమవుతుంది.
ఇంకా నమ్మండి 6 నెలల్లోనే అతను మళ్ళీ అతని వ్యాపారాన్ని సరిచేసి నిలబెడతాడు. అంతేకాదు అతను కాళీ అనే పేరుతో ఒక బట్టల బ్రాండ్ లాంచ్ చేస్తాడు. ఆదిత్య సార్, ఎవరిని చూసినా మన బ్రాండ్ గురించే మాట్లాడుకుంటున్నారు. ప్రతి స్టేట్లో మన బ్రాండ్ అవుట్లెట్స్ని ఓపెన్ చేద్దాం అనుకుంటున్నారు. ఇది ఒక అద్భుతం సార్. కంగ్రాట్స్ సార్. తన మేనేజర్ మాటలు విని ఆదిత్య చాలా ఆనందిస్తాడు. అతను కాళీ అన్న ఒక్కొక్క మాట గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అంటే ఆట మొదలు పెట్టకుండానే ఓటమిని ఒప్పుకుంటున్నారా? ముందు ఆడి చూడండి, ఆ తర్వాత ఏం జరుగుతుందో. ఆదిత్య ఇవాళ బ్రతికున్నాడంటే అది కాళీ వల్లనే. ఇంత సంపాదించడం కూడా తన వల్లనే. అతను కాళీని వెతకడం మొదలు పెడతాడు. వెతుకుతూ వెతుకుతూ తన ఇంటి వరకు చేరుకుంటాడు. ఆ సమయంలో కాళీ తన తల్లితో మాట్లాడుతూ ఉంది. ప్రతిరోజులాగానే వాళ్ళ అమ్మ తన పెళ్లి గురించే మాట్లాడుతూ ఉంటుంది. ఆదిత్య అంతా వింటాడు. కాళీ, అరే సార్, మీరు మా ఇంటికి, మా ఇల్లు మీకెలా తెలుసు? మనసు పెట్టి చేస్తే అసంభవం ఏదీ ఉండదు. మీ బిజినెస్ ఎలా నడుస్తుంది సార్? చాలా బాగా నడుస్తుంది. చాలా చాలా బాగా. ఇంత బాగా నా బిజినెస్ మునుపెన్నడూ జరగలేదు. ఇదంతా నీ వల్లనే కాళీ. నా వల్ల? ఏంటి సార్, నేనేం చేశాను? నువ్వు మాయ చేశావు. మాయ. నువ్వు నా ప్రాణం కాపాడి చాలా పెద్ద సహాయం చేశావు. నువ్వు నాకు ఇంకొక సహాయం చేయగలవా కాళీ? చెప్పండి సార్, ఏం చేయాలి? కాళీ అన్నీ చేయగలదు. కాళీ, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? ఆదిత్య మాటలు విని కాళీ సిగ్గుపడుతుంది. కాళీ తల్లి మీనా ఇదంతా నమ్మలేకపోతుంది. కాళీ కోసం ఇంత మంచి సంబంధం ఇలా వస్తుందని మీనా అస్సలు అనుకోలేదు. కొద్ది రోజుల తర్వాత ఆదిత్య మరియు కాళీ పెళ్లి జరిగే రోజొస్తుంది. మీనా తన కూతుర్ని పెళ్లి కూతురుగా చూసి చాలా ఆనందించింది. ఆ రోజు తన కన్న కలలు నిజమవుతాయి. ఆ తర్వాత అందరూ చాలా సంతోషంగా ఉంటారు. Thanks for watching.